బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం హైదరాబాద్ బాచుపల్లిలో వాసవి అర్బన్ అపార్ట్మెంట్ వద్ద కొనుగోలుదారులు నిరసనకు దిగారు. గడువు పూర్తయిన అపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేయలేదని కొనుగోలుదారులు ఆందోళన చేపట్టారు. వెంటనే అపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేయాలని డిమాండ్ చేశారు. సమస్యపై అధికారులు స్పందించాలని బాధితులు కోరారు. Down, 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 down. రికార్డ్ చేస్తా లాగ్ ఓపెన్ చేయండి సార్. లాగ్ ఓపెన్ చేయండి సార్. లేడీస్ ఉంటారు అమ్మని చెప్పండి. కస్టమర్స్ మీద అరవకూడదు. హైదరాబాద్ బాచుపల్లిలో వాసవి అర్బన్ అపార్ట్మెంట్ వద్ద కొనుగోలుదారులు నిరసనకు దిగారు. గడువు పూర్తయిన అపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేయలేదని కొనుగోలుదారులు ఆందోళన చేపట్టారు. వెంటనే అపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేయాలని డిమాండ్ చేశారు. సమస్యపై అధికారులు స్పందించాలని బాధితులు కోరారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ప్రవీణ్, మనం చూస్తున్నాం అసలు అంటే ఎందుకు అంటే ఎప్పుడు ఓపెనింగ్ ఉన్నాయి, అవి ఎందుకు ఇవ్వలేదు, ఏంటి దీని వెనకాల కారణం ఏంటి అసలు? అయితే బాజ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోన వాసవి అర్బన్ అపార్ట్మెంట్ వద్ద అయితే ఎవరైతే ఈ కొనుగోలుదారులు ఉన్నారో వాటిని కొనుగోలు చేశారో ఆ కొనుగోలు చేసినటువంటి వాళ్ళకు మొత్తం కూడా ఒక పీరియడ్ ఆఫ్ టైం కేటాయించారు. ఆ పీరియడ్ ఆఫ్ టైం అయిపోయిన తర్వాత కూడా వీళ్ళకు ఇంకా హ్యాండ్ ఓవర్ చేయని కారణంగా అది ఎవరైతే ఆ బిల్డర్స్ ఉన్నారో వాళ్ళు మొత్తం తోలుగా కూడా అక్కడ ఉన్నటువంటి నిర్మాణ పనులు ఇంకా కొన్ని జాప్యం కావడం వలన వీళ్ళకు ఇవ్వలేదంటూ కూడా చెప్తున్నారు. అదైతే గడువు పూర్తయినా కూడా అపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేయలేదంటూ కొనుగోలుదారులు మొత్తం కూడా అక్కడ ఆందోళన చేసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే గడువు పూర్తయి నెల కావస్తున్నా కూడా తాము గృహ ప్రవేశాలకు కూడా మంచి సమయం కాబట్టి గృహ ప్రవేశాలు పెట్టుకోవాల్సిన వాళ్ళందరికీ కూడా చుక్కెదురైనట్టుగా కనబడుతుంది. అక్కడ ఎవరైతే ఈ యొక్క బిల్డింగ్ నిర్మాణించే వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా సరైన సమాధానం ఇవ్వకుండా దాటి వేయడం చేత అక్కడ తీవ్ర ఆందోళన నెలకొని వాళ్ళు అక్కడ నిరసన కూడా వ్యక్తం చేశారు. వెంటనే అపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేయాలంటూ కూడా డిమాండ్ చేశారు. సమస్య అధికారులు స్పందించి తొందరగా ఈ యొక్క నిర్ణయం తీసుకోవాలంటూ కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు కూడా అక్కడ చేరుకున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా అక్కడ చేరుకున్నారు. వీటి సమస్యను పరిష్కరించే ఖచ్చితంగా ఎవరైతే ఈ యొక్క బాధితులు ఉన్నారో వాళ్ళకు ఖచ్చితంగా ఈ యొక్క కొనుగోలుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అపార్ట్మెంట్ వచ్చే విధంగా చూస్తామంటూ కూడా ఇప్పటికే ఆ యొక్క బిల్డర్లను కూడా పిలిచేసి అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరితో మాట్లాడే క్రమంలో ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్.